రూపాయల బిస్కెట్ వెనుక ఒక స్వదేశీ ఉద్యమం, ఒక దేశభక్తుని కథ, ఇంకా మొదట్లో కేవలం 5 పైసలతో ప్రారంభమై ఈ బిస్కెట్ ఇప్పుడు ప్రపంచంలోనే నంబర్ 1గా ఎలా నిలిచిందో తెలుసా? 1929 ఒక టైలరైన మోహన్ లాల్ చౌహాన్ బ్రిటిష్ వారి వస్తువుల ఆధిపత్యం చూసి బాధపడ్డారు. లండన్ నుంచి దిగుమతి అవ్వడం వల్ల బిస్కెట్లు మరియు టాఫీలు ధనవంతులకు మాత్రమే అందుబాటులో ఉండేవి. కేవలం బ్రిటిష్ అధికారులు, కొంతమంది రాజులు మాత్రమే వాటిని తినగలిగేవారు. కాని ఎంతోమంది పేద భారతీయులకు వాటిని తినే అవకాశం కూడా లేదు. ఈ పరిస్థితిని గమనించిన మోహన్ లాల్ సాధారణ భారతీయులు కూడా ఈ బిస్కెట్లను తినగలరు అని నిరూపించేందుకు అప్పటి స్వదేశీ ఉద్యమాన్ని తన ఆయుధంగా మార్చుకున్నారు. అలానే తక్కువ ధరకే బిస్కెట్లు, టాఫీలు అందిస్తే అది బ్రిటిష్ వస్తువుల వ్యాపారంపై కూడా దెబ్బకొడుతుందని భావించి 1939లో పార్లే గ్లూకోని ప్రారంభించారు. కేవలం 5 పైసలకే దాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. లాక్డౌన్ సమయంలో కోట్లాది మంది ఆకలి తీర్చిన ఈ బిస్కెట్ 2003లో ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న బ్రాండ్గా రికార్డు సృష్టించి నేటికి ఆ స్థానంలోనే కొనసాగుతోంది. అంతేకాదు, మనకు బిస్కెట్ను పరిచయం చేసిన బ్రిటన్ ఇప్పుడు మన పార్లేజీని అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న దేశాలలో ఒకటిగా ఉంది. అందుకే పార్లేజీ కేవలం బిస్కెట్ కాదు, ఇది ప్రతి భారతీయుడి ఆత్మగౌరవం, పోరాట స్ఫూర్తి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.